ఆటోల మీద పడితే నిధులు ఏర్పడతాయా? పొల్యూషన్ లేదు తక్కువ హైడ్రా తీసుకొచ్చి పర్మిషన్ ఉన్నోడిని ఇచ్చిపెట్టి పేదోని గుల్పితే వస్తాయా? అది ఒక పద్ధతి రావు కదా. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినాం, మూసి ఉంది, మూసి హైడ్రా అన్నారు. నేను ఒక్క మాట అడుగుతానా, జిహెచ్ఎంసీలా హైడ్రా తీసుకొచ్చి మూసి నది కింద ఉన్న అన్ని గుల్పుతామన్నారు. అన్ని గుల్పితే ఓకే, అన్ని గుల్పితే ఓకే, ఒక మాట అన్ని గుల్పితే ఓకే. ఇప్పుడు ఉన్నోడు పర్మిషన్ తెచ్చుకున్నాడు, లేనోడు అట్లే కట్టుకున్నాడు. లేనో దాంట్లోకి బురద వస్తుంది కానీ ఉన్న దాంట్లో కోదా? ఓ మాట వాళ్ళు అన్నది కూల్చలేదు మరి. ఏది వాళ్ళు అన్నది కూల్చలేరు, అనన్వి కూలుస్తున్నారు కదా. అనన్వి కూలుస్తున్నారు అంటే అన్నది మధ్యలో ఉంది, అనన్వి పక్క పొట్టి ఉన్నాయి. ఏది ప్రాబ్లం అంటావు? మధ్యలో ఉన్నది ప్రాబ్లమా లేకపోతే కొనుక్కున్నది ప్రాబ్లమా? ఆటోల మీద పడితే నిధులు ఏర్పడతాయా? పొల్యూషన్ లేదు హైడ్రా తీసుకొచ్చి పర్మిషన్ ఉన్నోడిని ఇచ్చిపెట్టి పేదోని గుల్పితే వస్తాయా? అది ఒక పద్ధతి రావు కదా. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినాం, మూసి ఉంది, మూసి హైడ్రా అన్నారు. నేను ఒక్క మాట అడుగుతానా, జిహెచ్ఎంసీలా హైడ్రా తీసుకొచ్చి మూసి నది కింద ఉన్న అన్ని గుల్పుతామన్నారు. అన్ని గుల్పితే ఓకే, అన్ని గుల్పితే ఓకే, ఒక మాట అన్ని గుల్పితే ఓకే. ఇప్పుడు ఉన్నోడు పర్మిషన్ తెచ్చుకున్నాడు, లేనోడు అట్లే కట్టుకున్నాడు. లేనో దాంట్లోకి బురద వస్తుంది కానీ ఉన్న దాంట్లో కోదా? ఓ మాట వాళ్ళు అన్నది కూల్చలేదు మరి. ఏది వాళ్ళు అన్నది కూల్చలేరు, అనన్వి కూలుస్తున్నారు కదా. అనన్వి కూలుస్తున్నారు అంటే అన్నది మధ్యలో ఉంది, అనన్వి పక్క పొట్టి ఉన్నాయి. ఏది ప్రాబ్లం అంటావు? మధ్యలో ఉన్నది ప్రాబ్లమా లేకపోతే కొనుక్కున్నది ప్రాబ్లమా?